అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులకు ఇటీవల 2 రోజుల కిందట సాంస్క్రిట్ కాలేజ్ పుట్టపర్తిలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి మీద ఒక 6 మంది కలిసి దాడి చేసినట్లు, ఆ దాడిలో ఆ అబ్బాయికి చెవుల్లో రక్తం కారింది. దానికి కనీసం యాజమాన్యం, మాకున్న అండర్స్టాండింగ్ మేరకు కనీసం యాజమాన్యం తర్వాత ఆ సిబ్బంది ఏమైంది అని విచారణ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసింటే అతను బతికేవాడు. ఆ రకంగా వదిలేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఆ పిల్లోడు భయపడి ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంట్లో కూడా చెప్పకపోతే రాత్రిపూట రక్తం గారింది, హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు, అక్కడ చనిపోవడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత కాలేజ్ యాజమాన్యం వహించాలని చెప్పేసి మేము చెప్తున్నాం. దాని తర్వాత పోలీసులు కూడా దీన్ని నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను శిక్షించాలి. ఇప్పుడు మేము వాళ్ళని పిలిపించి, పేరెంట్స్ను పిలిపించి పోలీసులకు ఆటికి పోండి అని చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పే పోలీసుల వెర్షన్ ఎట్లా ఉందంటే, అది ఇంకా కంప్లైంట్ రాలే. ఎక్కడంటే హిందూపూర్లో ఫ్యాక్స్ పెడితే ఒక క్షణంలో వస్తుంది. క్షణంలో వచ్చే కాలం ఇప్పుడు. ఇదే చంద్రబాబు నాయుడు చెప్పిందేమంటే ప్రపంచం కుగ్రామం అయిపోయింది అని చెప్పినాడు. కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ప్రపంచం కుగ్రామం అయిపోయింది అని చెప్పినాడు. ఈ కుగ్రామంలో సమాచారం రాకపోవడం, దీని మీద మాకు పలు అనుమానాలు ఉన్నాయి. అందుకని మేము ఇప్పటికీ యాజమాన్యం ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్, మంచి ఇన్స్టిట్యూషన్స్ భద్రతతో నడపాలనేది మేము చెప్తున్నాం. ఆ భద్రతే విద్యార్థులకు కరువు అయిన తర్వాత మరి ఎట్లా ఇంత దూరం వచ్చి పేద విద్యార్థులు ఈ రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం ఇది, అనేక కష్టాలకు ఓర్చి పేరెంట్స్ ఇంత ఫీజులు కట్టి చేస్తే వీళ్ళ ఏదో భవిష్యత్తు ఉంటుందని చేస్తే వీళ్ళ ప్రాణాలన్నీ హరించుకొని పోతూ ఉంటే ఇది సరైనది కాదు. మేము రేపటి వరకు వెయిట్ చేస్తాం. చేసిన తర్వాత యాజమాన్యం ఏం చెప్తుంది, అదేవిధంగా పోలీస్ అధికారులు దీని మీద ఏం చెప్తారు అని చెప్పేసిన తర్వాత మేము మా విద్యార్థి సంఘాల తరపున, ప్రజా సంఘాల తరపున సిపిఎం పార్టీగా మేము దీని మీద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా ఈ లోకానికి, ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. యాజమాన్యం మసిబూసి మారేడుగా ఏమి జరగలే. ఇది గజం మిథ్య, పలాయనం మిథ్య. ఒక ఆయన చెప్తారు, శంకర్ శాస్త్రి ఆయన, ఏమయ్యా ఇట్లా చేసి జరిగిందంటే, ఆయన గజం ఏనుగు లేదు, నేను పరిగెత్తింది లేదు అని చెప్పే పద్ధతుల్లో జవాబు ఇస్తూ ఉంటే, ఆ జవాబును మమ్మల్ని నమ్మండి అని చెప్తా ఉంటే మేమేం చెవిలో పువ్వులు పెట్టుకోలే. అందుకని మేము ఆధారాలతో ప్రజలకు పోతాం. దీని మీద యాక్షన్ సివియర్గా మేము రేపు సోమవారం నుంచి, లేకపోతే సిబిఐ నుంచి దీన్ని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తాం. ప్రేమ్ సాయి అనే విద్యార్థి 13వ తేదీ 5:20 హాస్టల్ వార్డెన్ పర్మిషన్ తోటి పంటి నొప్పి కారణంగా ఇంటికి వెళ్తున్నానంటని చెప్పి పర్మిషన్కి అప్లై చేస్తే వార్డెన్ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఇంటికి పంపించమన్న తర్వాతనే పంపించడం జరిగింది. 5:20 ఆ అబ్బాయి క్యాంపస్ నుంచి బయట పడడం జరిగింది. బయట జరుగుతున్నట్లు అసత్య ప్రచారాలు వాస్తవం కాదు. బయట జరుగుతున్నట్లు అసాంఘిక చర్యలు ఇట్లాంటివి ఏవి మా దగ్గర లేవు. అత్యున్నత పరిణామాలతో నిష్ణాతులైన సెక్యూరిటీ పర్యవేక్షణలో 24 గంటలు హాస్టల్ ప్లస్ బయట సెక్యూరిటీ ప్రొటెక్షన్లోనే పిల్లల్ని మేము సంరక్షించుకుంటున్నాం. సో బయట జరుగుతున్న అవాస్తవాల్ని నమ్మకండి. ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీలో బయటకు పడ్డ వాస్తవాలను బట్టి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మేము మీ మూలంగా తెలియజేస్తామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.